దైవజనులు పాస్టర్ ఇమ్మీ యాడమ్స్ గారు మన మధ్య ఉన్నారు. వారిని చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు. 8వ మాసంలోని ఈ బలలో ప్రభు మనల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. బల్ల కార్యక్రమం ఉంది కాబట్టి ఒక క్లుప్తమైన సందేశాన్ని మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలోకి వద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము చూడండి. 6వ అధ్యాయం పేజ్ నంబర్ 535 పేజ్ నంబర్లో సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానం చేద్దాం. చదవండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. ప్రార్థన. చిన్న ప్రార్థన చేద్దాం. ఇత్తబడిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన వెనుకల్లో దీవించులాగా ప్రార్థన చేద్దాం. సిద్ధపాటని చిన్న ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు ప్రభా. జీవాధిపతి సర్వాధికారి మా ప్రభా, నీ కృపకై స్తోత్రములు ప్రభా. 8వ మాసంలోని ప్రభా ఈ దినం బలలో మమ్మల్ని ప్రభా ఒక అద్భుతమైన ప్రవేశం మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి నేను స్తుతిస్తున్నాం. గడిచిన ప్రభా 7 మాసములు మీరు కాచి కాపాడి 8వ మాసంలో అద్భుతమైన కృప ద్వారా నడిపించినందుకు స్తుతిస్తున్నాం ప్రభా. ఈ దినము ప్రభా ఈ మాసము బల్ల కొరకు సిద్ధపడి నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరి పక్షమున మీ సేవకునిగా ప్రార్థిస్తుండగా ఒక్కొక్కరిని ప్రభా నీ వాక్కు ద్వారా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఇది మిత్తబడిన వాక్యాన్ని ప్రభా మీరు ముద్రించి సంయోచితమైన వాక్కు ద్వారా సంఘాన్ని బలపరిచి ఉత్తేజపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వాక్య ధ్యానంలో సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనంలో ఈ సొలొమోను గ్రంథకర్త 6వ అధ్యాయం 6వ వచనంలో రాస్తున్న మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోనుము. సరే, బల్ల ఉంది కాబట్టి చాలా క్లుప్తమైన ఒక సందేశాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఈ సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో పలుమారు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ దినం కూడా ఈ ధ్యానంలో ప్రభు వేరే కోణంలో మనల్ని దర్శించునుగాక. ఈ 6వ వచనంలో ఏమంటున్నాడంటే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. అంటే చీమలకి ఏముంది? జ్ఞానం ఉంది. చెప్పండి, చీమలకి ఏముందమ్మా? జ్ఞానము. మరి జ్ఞానము లేని వాళ్ళు ఎవరు? జ్ఞానము లేని వారెవరు? ఎవరండి? సోమరులు. ఎవరండి? సోమరికి ఏముండంటే వారికి ఏమడో జ్ఞానం ఉండదు. అంటే బద్ధకస్తులకి పెద్దగా జ్ఞానం ఉండదు. ఎవరికి జ్ఞానం ఉందంటే ఏంటి? చిన్న జీవైన ఈ చీమలకి ఏముందంటే అపారమైన జ్ఞానం ఉందని ఇక్కడ సొలొమోను రాస్తూ వచ్చాడు. దేవుని సంగమా, ఈ విషయాన్ని మనం కొద్ది నిమిషాలు ఆలోచన చేస్తే ఈ సోమరితనం ఏం చేస్తుందంటే 2 విధాలుగా మనుషుల్ని నష్టపరుస్తుంది. ఒకటి శారీరకంగా, రెండోది ఆధ్యాత్మికంగా నష్టపరుస్తుంది. కాబట్టి ఇక్కడ ఆలోచన మనం చేయాలి. శారీరకంగా మనం నష్టపోయినా పర్వాలేదు, కానీ ఆధ్యాత్మికంగా ఆత్మలో నష్టపోతే దానికి భారీ మూల్యం మనము చెల్లించాలి. ఆత్మలో నష్టపోతే, ఆధ్యాత్మికంగా నష్టపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ చీముల దగ్గరికి వెళితే అవి మనకి ఏం బోధిస్తాయి? జ్ఞానము బోధిస్తాయని ఇక్కడ సొలొమోను రాస్తూ వచ్చాడు. దానికి ఎంత జ్ఞానం ఉందంటే ఆ విషయం ఇక్కడ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. అవి చిన్న జీవులైనప్పటికీ అవి కష్టజీవులు. చెప్పండి, కష్టజీవులు. అవి పగలనక రాత్రనక అవి కష్టపడుతున్నాయి. అవి ఎలాగైతే కష్టపడుతున్నాయో ఆత్మీయ జీవితంలో నీవు కూడా కష్టపడాలి. ఆత్మ జీవితంలో నువ్వు కష్టపడితేనే, వింటున్నా, మీరు జ్ఞానము కలిగిన వారు. కష్టపడితే మీరు అధికమైన ఫలం అనుభవిస్తారు. మన ధ్యానం మీరు గమనించండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొను. అంటే చీమలకు జ్ఞానం ఉంది, సోమరులకు ఏం లేదండి, జ్ఞానము లేదని ఇక్కడ
చాలా స్పష్టంగా రాస్తున్నాడు. మీరు ఈ విషయాన్ని మీరు గమనించండి. కింద 7వ వచనంకి వస్తే కనుక చీమలకు ఎవరు లేరండి? న్యాయాధిపతి లేరు. వింటురా, చీమలకు ఎవరు లేరు? న్యాయాధిపతి లేకున్నాను. చదవండి ఆ మాట. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. అవి ఏం చేస్తున్నాయి? అవి కష్టపడుతున్నాయి. ఆ చీమలకి ఎవరు లేరు చెప్పండి? చెప్పేటోళ్ళు లేరు. అయినప్పటికీ అవి ఆత్మీయ అవి ఏం చేస్తున్నాయి తెలుసా? తమ ఆహారం కొరకు అవి కష్టపడుతున్నాయి. చీమలకున్న విశేషమైన జ్ఞానం ఏంటి తెలుసా? అవి కాలాన్ని గుర్తిస్తాయి. ఏం గుర్తిస్తాయి? కాలాన్ని గుర్తిస్తాయి. ఆత్మ సంబంధమైన ప్రతి బిడ్డలు కూడా రాకడ కాలాన్ని గుర్తించాలి. ప్రభు వచ్చు కాలాన్ని గుర్తించాలి. అంత్య కాలం నువ్వు గుర్తించాలి. నువ్వు గుర్తించినప్పుడే జ్ఞానము కలిగిన వారు మీరు అవుతారు. లేకపోతే మీరు ఎటువంటి వారు తెలుసా? అజ్ఞానులుగా నిలిచిపోతారు. దేవుని సంగమా, మన ధ్యానంలో ఇవాళ మనం ధ్యానం చేస్తున్న భాగం చాలా క్లుప్తమైన ఒక భాగం. ఇందులో మన ధ్యానంలో చీమల దగ్గరికి మనం వెళ్తే అవి మనకి ఏం బోధిస్తాయి? జ్ఞానము బోధిస్తాయని రాస్తూ వచ్చాడు. దానికి ఏముంది తెలుసా? అపారమైన జ్ఞానం ఉంది. వాటికి ఎవరు లేరు? న్యాయాధిపతి లేరు, అధిపతి లేరు, పై విచారణకర్త లేరు. లేకున్నప్పటికీ అవి ఏం చేస్తున్నాయి తెలుసా? కష్టపడుతున్నాయి. చెప్పండి అన్నమాట. అవి కష్టపడుతున్నాయి. వింటురా, వాటికి ఏ జ్ఞానం ఉంది తెలుసా? కాలాన్ని గుర్తించే జ్ఞానం ఉంది. స్తోత్రం చెప్పండి. ఏ జ్ఞానం ఉంది దానికి? కాలాన్ని గుర్తించే జ్ఞానం ఉంది. చాలా చిన్న వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తా. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనంలోకి వద్దాం. 8వ వచనంలో ఏం రాస్తున్నాడంటే, కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును. ఇక్కడ ఆగుదాం. అవి వేసవి కాలంలో ఏం చేస్తే తెలుసా? ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. ఈ చీమలు మనకు ఆధ్యాత్మికమైన సందేశం ఒకటి ఇస్తుంది. అవేంటి తెలుసా? అవంట వేసవి కాలంలో తనకు కావలసిన ధాన్యము, వింటున్నా, ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయంట. ఏ కాలంలో? వేసవి కాలంలో. అంటే ఎండాకాలం వచ్చినప్పటికీ అవి కాలాన్ని గుర్తిస్తాయి. మీరు వినాలి. తనకున్న అధికమైన జ్ఞానం ఏంటి తెలుసా? కాలాన్ని గుర్తిస్తుంది. అదే మన ధ్యానంలో కూడా ఆత్మ సంబంధమైన ప్రతి బిడ్డలు కూడా కాలాన్ని గుర్తించాలి. ఏది రాకడ కాలం, ఏది అంత్యకాలం, ఏది క్రీస్తు యేసు వచ్చే కాలం, ఆ కాలాన్ని గుర్తించాలి. అందుకే పలుమార్లు ఉపమానముల ప్రభు చెప్తూ వచ్చాడు. ఏం చెప్పాడు తెలుసా? పెళ్లి కుమారుడు ఎట్లా వస్తాడు? దొంగ వలె వస్తాడు. ఏ కాలం అది చెప్పండి? ప్రభు ఏ కాలం అది? తండ్రి పంపే కాలం అది. వీటిలో ఆ కాలాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు బైబిల్లో పలు వాక్యాలు ప్రభు చెప్తూ వచ్చాడు. బుద్ధి లేని కన్యకలు ఉన్నారు, బుద్ధి కలిగిన కన్యకలు. పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని ఒక కేక వినబడినప్పుడు అంట వాళ్ళు సిద్ధపడ్డారు. అది ఏ కాలం తెలుసా? రాకడ కాలం అది. గమనించండి సంగమా, ఈ చీమలకి ఏ జ్ఞానం ఉంది తెలుసా? కాలాన్ని గుర్తించే ఏముంది? జ్ఞానం ఉంది. ఇవి కాలాన్ని గుర్తించాయి. ఏ కాలము? వేసవి కాలంలో అవి ఏం చేస్తున్నాయంట? తమ కొరకు ఆహారము సిద్ధపరచుకుంటున్నాయి. వినాలి, వాక్యం మీద మీ దృష్టి ఉండును గాక. చూడండి, అవి వేసవి కాలంలో ఏం చేస్తున్నాయంటమా? ఆహారాన్ని సిద్ధపరచుకున్నాయి. వేసవి కాలం తర్వాత కాలం వస్తుంది. ఆ కాలం ఏంటి తెలుసా? అది వర్షాకాలం. అప్పుడు ఆహారం దొరకదు, ధాన్యము దొరకదు. కాబట్టి ముందుగానే ఏం చేయాలి తెలుసా? ధాన్యము సమకూర్చుకోవాలనే జ్ఞానం ఎవరికి ఉంది చెప్పాలి? చీమలకు ఉంది. చీమలకు అపారమైన జ్ఞానం ఉందండి. చీమలు ఎంత ఉంటాయి? చీమల సైజ్ చెప్పండి అమ్మా. చీమల సైజ్ ఎంత ఉంటుంది చెప్పండి? ఇంత అంటే ఎట్లా? ఏమని చెప్పాలి? కంట్ల నలుసంతా ఉంటాయి. ఇప్పుడు దానికి జ్ఞానం ఎక్కడుందో మరి? ఇంత ఉండే ఆ చీమలో ఏముంది తెలుసా? అపారమైన జ్ఞానం ఉంది. అందుకే ప్రభు వాక్యం రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటిని నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో అంటే. ఇంత చీమలకు, ఇంత జీవులకి ఏముంది తెలుసా? జ్ఞానం ఉంది. ఆ ఏ జ్ఞానం ఉంది తెలుసా? కాలాన్ని గుర్తించే జ్ఞానం వాటికి దేవుడు అనుగ్రహించాడు. ఆత్మీయ జీవితంలో నువ్వు కూడా కాలాన్ని గుర్తించాలి. కాలాన్ని గుర్తించి ఏం చేయాలి? ఆహారము చేకూర్చుకోవాలి, సమకూర్చుకోవాలి. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో మీకు ఆహారం దొరకదు. ఒక కాలం వస్తుంది, సువార్త మూసివేయబడుతుంది. ఒక కాలం వస్తుంది, మీకు వాక్యం దొరకదు. కాబట్టి ఈ కాలాన్ని గుర్తించి నువ్వు వాక్యము సమకూర్చుకుందువు గాక. ఆమేన్, ఆమేన్. మన ధ్యానంలో చీమలు ఏం చేస్తున్నాయంట? ఆహారము
8వ వచనం చదవండి. 8వ వచనం చదవండి. అవి వేసవి కాలమందు వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును. ఆహారం ఏం చేస్తున్నాయంటే సిద్ధపరచుకుంటున్నాయి. వేసవి కాలంలోనే అవి ఏం చేస్తాయంటే ఆహారం సిద్ధపరచుకొని అవి కనపడని స్థలానికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఎంతకాలం రావంటే ఇంచుమించు 6 మాసాల బయటికి రాకుండా ఆహారం ఏం చేసింది? ధాన్యం అది సిద్ధపరచుకుంది, అంటే సమకూర్చుకుందండి. ఇక 6 నెలలు బయటికి వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి కాలాన్ని ముందుగానే గుర్తించింది. కాలం ముందుగానే గుర్తించి తనకు కావలసిన ఆహార ధాన్యము సమస్తాన్ని తను సమకూర్చుకొని ఒక ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఇంత చీమలకి ఏముందంటే జ్ఞానము ఉంది. ఏముందని ఇక మనం ఎంతున్నామంటే ఇక గింతున్నాం. ఉందా జ్ఞానం అంటే ఏం చెప్పాలి అంటారు కదా. ఇక్కడ ఏమంటారు? నీకు ధమాకు ఉందా అన్నప్పుడు ఏమనాలి? మనం ఏమనాలి? ఉందా లేదా చెప్పాలి. ఉందా లేదా? చీమలు ఎంతున్నాయా? గింత చీమలకి ఏముంది? జ్ఞానం ఉంది. వాటి దగ్గరికి వెళ్తే అవి ఏం నేర్పిస్తాయంట? జ్ఞానం మనకు బోధిస్తా. వింటురా? ఇంత చీమలు ఏం చేస్తారంటే వేసవి కాలంలో, అంటే కాలం గుర్తిస్తావి, కాలాన్ని గుర్తించి వేసవి కాలంలో ఏం చేస్తున్నాయంటే ఆహారము. చెప్పండి, ఈ మాటలు ఎవరికంటే వింటురా? ఈ మాటలు ఎవరికి చెప్తారంటే సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘం ఏం చేయాలి తెలుసా? కాలాన్ని గుర్తించి వింటురా, మీరు బద్ధకంగా లేకుండా చురుకుగా ఉండి వాక్యాన్ని ఏం చేయాలి? సమకూర్చుకోవాలి. మీకు ఒక విషయం జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇశ్రాయేలు యాత్రలో ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత వారి వెనక దినాలు గుర్తు వచ్చాయి. ఐగుప్తు దేశంలో ఏం తిన్నాం? ఆ తిన్నంతా కూడా గుర్తు వచ్చి మోషే దగ్గర అడుగుతున్నారు, మేము ఐగుప్తు దేశంలో బాగా తిన్నాం, మటన్ తిన్నాం, చికెన్ తిన్నాం, ఇట్లా మాకు కావలసిన ఆహారం అంతా తిన్నామయ్యా, ఇక్కడ నువ్వు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అంటే మోషే ప్రార్థన చేశాడు. దేవుడు చెప్పాడు, మీ కొరకు పరలోకం నుండి, అంటే దేవదూతలు తినే మన్నాను కురిపిస్తా. ఏం కురిపిస్తా? మన్నా. అవి దేవదూతలు తినే ఆహారం అండి. అవి పరం నుండి దిగి వచ్చే ఆహారం. ఆ ఆహారం మీరు తినాలి. ఆ ఆహారం మీరు తినాలంటే చూడండి, బైబిల్ గ్రంథంలో ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తా. నిర్గమాకాండం 16వ అధ్యాయంలోకి వద్దాం. నిర్గమాకాండం 16వ అధ్యాయము 16వ వచనం చదవండి. 16 చదవండి. మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము, యెహోవా మీకు ఇచ్చిన ఆహారము, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడు తన వారి భోజనమునకు, తమ భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాని కూర్చుకొనవలెను. సిద్ధపరచుకోవాలంటే సమకూర్చుకోవాలి. ఇప్పుడు నన్ను చూడండి, నేను చెప్పే మాటల మీద మీ మనసు ఉండును గాక. ఇశ్రాయేలీయులు ఒక ప్రాంతానికి వచ్చారు యాత్ర చేస్తూ. ఆ ప్రాంతంలో వాళ్ళు ఏమడిగారు తెలుసా? మేము ఐగుప్తులు తిన్న ఆహారం మేము తినాలి అంటే మోషే ప్రార్థన చేస్తే దేవుడు ఒక కార్యము జరిగించాడు. ఆ కార్యం ఏంటంటే దేవుడు చెప్పాడు, వారు ఏం తినాలనుకున్నారో ఈ మన్నా తింటే ఆ ఫీలింగ్ వస్తుంది కాబట్టి మనం మన్నా కురిపిస్తా. ఏం కురిపిస్తా? మన్నా. ఎప్పుడు కురిపిస్తా తెలుసా? అరుణోదయం అంటే ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఆహారం కురిపిస్తా. వింటురా? ఎవరైతే లేస్తారో, ఎవరైతే చెప్పండి లేచంట ఒక్కొక్కరు ఏం చేయాలి? లేచి తమ కుటుంబం కొరకు ఆహారము సమకూర్చుకోవాలి. లేవకపోతే ఇక లేవని వాళ్ళు ఎవరు? మన ధ్యానంలో సోమరులు మన ధ్యానంలో సోమరు బద్ధకంగా ఉండేటోళ్ళు తొందరగా లేవకపోతే ఏం చెప్పండి? తను పస్తే తన కుటుంబం కూడా ఆకలితో అలమటించాలి. వింటురా? నీ కుటుంబానికి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆత్మీయ జీవితంలో నువ్వు చురుకుగా ఉందుగాక. దేవుడు తగిన ఆహారం తన బిడ్డలకి సమకూర్చేటప్పుడు అంట మన్నా ఎప్పుడు కురుస్తుందో తెలుసా? మంచు కురిచే సమయానికి మన్నా కురుస్తారు. నువ్వు ఆలస్యంగా లేస్తావనుకోండి, వింటురా? మీరు ఆలస్యంగా లేస్తే, మీరు సోమరు వల్ల బద్ధకంగా ఉండి ఆలస్యంగా లేస్తే మన్నా ఏమైపోతుంది? కరిగిపోతుంది, ఆవిరైపోతుంది. ఎప్పుడు లేవాలి? అవి లేవాలంటే మనకి ఏం కావాలి? జ్ఞానము కావాలి. ఆ జ్ఞానము కావాలంటే చీమల యొద్దకు మనము రావాలి. చీమలకు అంత జ్ఞానం ఉంది. కాలాన్ని గుర్తిస్తున్నాయంట. ఏం గుర్తిస్తున్నాయి? కాలాన్ని గుర్తించా. వేసవి కాలంలో, ఎండాకాలంలో తనకు కావలసిన ఆహార ధాన్యం అంతా కూడా అది సమకూర్చుకుంటుందంట. మరికంత జ్ఞానం చీమలకు ఉంటే ఆయన పోలికల వల్ల నిర్మించిన మనకెంత జ్ఞానం ఉండాలి? ఆత్మ సంబంధమైన జ్ఞానం మనకు ఉండాలి. ప్రభు రాకడ కాలాన్ని మనం గుర్తించాలి. సువార్త మూసివేసే ఒక కాలం వస్తుంది. అప్పటికే నువ్వు ఆహారం, ఆత్మీయ ఆహారం మన్నాను సమృద్ధిగా భుజించాలి.
వాక్యం ఉందా అంటే ఏముందో మన దగ్గర ఉందా? మీ దగ్గర స్టాక్ ఉందా? నిలవ ఉందా? వాక్యం మీ దగ్గర సమృద్ధిగా ఉందా? ఉందా అమ్మా? మోషేకి దేవుడు ఆజ్ఞాపించాడు ఏమనంటే, పైకి వెళ్ళి ఏమొస్తుంది? ఆహారం వస్తుంది. ఏ ఆహారం అది? పరలోకం నుండి వచ్చే మన్నా. చెప్పండి. మన్నా వస్తుంది. ఆ మన్నా వచ్చినప్పుడంట ఎవరైతే లేస్తారో, నన్ను చూడాలమ్మా, నన్ను చూడాలి, ఎవరైతే లేస్తారో వారికి ఆహారము దొరుకుతుంది. ఇక నేను ఆలస్యంగా లేచిన అనుకో, ఇవాళ సండే, ఎప్పుడు లేచిర్రు? జనరల్గా ఆరాంసే పురుసత్సే లేచిర్రు. అదే మండే టు సాటర్డే ఎట్లా లేస్తారమ్మా? మిమ్మల్ని బెల్ట్తో కొట్టినట్టే లేస్తారు. దనాదన లేచి ఆఫీస్కి, స్కూల్కి వెళ్ళిపోతారు. ఇవాళ ఎట్లా వచ్చిర్రు? ఈరోజు మందిరానికి ఎట్లా వచ్చిర్రు? నిమ్మలంగా. మనల్ని ఎవరు అడుగుతారు? ఆరాంసే ఆదా. ఎట్లా వచ్చిరమ్మా చెప్పండి. ఏమన్నా ఆఫీస్కి ఆరాంసే పోతారా? స్కూల్కి పోతారా? ఉద్యోగాలు పోతారా? వ్యాపారాలు పోతారా? ఆరాంసే పోతారమ్మా. ఎంత భయమో, ఎంత భయమో. మందిరానికి వచ్చేటప్పుడు ఏ భయం ఉండదు, ఆరాంసే నిమ్మలంగా. మనల్ని ఎవడు అడుగుతారు కదండి? మనల్ని మన్నా మనం భుజించాలంటే ఎప్పుడు లేవాలమ్మా? పెందలగడ లేవాలి. ఎప్పుడు? పెందలగడ. ఇంకా చీకటిగా ఉన్నప్పుడే పరలోక మన్నా కొరకు మనము లేవాలి. జర ఆలస్యమైంది అనుకో, మన్నా ఏమైపోతుంది? ఆవిరైపోతుంది, కరిగిపోతుంది. ఆహారం నీకు దొరకదు. నీవు ఫస్ట్ నీ కుటుంబ సభ్యులు కూడా ఆకలితో అలమటించాలి. కాబట్టి ఆహారం కొరకు నువ్వు పెందలకడ లేవాలి. నువ్వు పెందలకడ లేవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? చీమల దగ్గర పోవాలి. అవి ఏం నేర్పిస్తున్నాయి? జ్ఞానాన్ని నేర్పిస్తున్నాయి. ఏం నేర్పిస్తున్నాయమ్మా? జ్ఞానము నేర్పిస్తున్నాయి. వింటురా? ఇప్పుడు ఈ ఇశ్రాయేల్ ప్రజలు తిన్న ఆహారం చూసిరా, ఆ విషయంలో ప్రభు కూడా మనతో మాట్లాడుతున్నాడు. మనము కూడా ఆత్మ సంబంధమైన ఆహారము భుజించాలి, భుజిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభు బల్లండి, ఇవాళ ప్రభు ఒక శరీరం రక్తాన్ని భుజించడానికి మనము వచ్చాం. ఎప్పుడు వచ్చాం? సిద్ధపాటుతో మనం రావాలి. కాలాన్ని గుర్తించి ఆసక్తితో రావడానికి మనం ప్రయత్నం చేయాలి. సోమరు లెక్క ఆరాంస నిమ్మలంగా పురుసత్స వచ్చినామనుకోండి, ప్రతిఫలం మనకు ఉండదు. యోహాను సువార్తలోకి వద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలోకి వద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనంలో యేసయ్య చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేయడానికి ఒకటి ప్రయత్నం చేస్తా. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. వింటురా? మనం భుజించే ఆహారం ఏంటి తెలుసా? పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని మనం భుజిస్తున్నాం. ఈ ఆహారం భుజించాలంటే ఈ ఆహారం కొరకు నువ్వు ప్రయాసపడాలి, నువ్వు సిద్ధపడాలి. వింటురా? మీరు ప్రయాసపడి సిద్ధపాటు కలిగి ఉంటేనే జ్ఞానముతో ఆహారాన్ని మీరు భుజించాలి. ఇది పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం. ఇది ప్రభు వల్ల, ప్రభు శరీరము రక్తం. ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. ఈ ఆహారాన్ని నువ్వు ఏం చేయాలి? సమకూర్చుకోవాలి. ఈ ఆహారాన్ని భుజించాలి. చీమలకున్న జ్ఞానం ఏంటంటే కాలాన్ని గుర్తించి వేసవి కాలంలో అవి ఏం చేస్తున్నాయంట? ఆహారము చెప్పండి సమకూర్చుకుంటున్నా. ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయం 50వ వచనం చదవండి. 50వ వచనంలో దీనిని తినివాడు చావకుండునట్లు చూసిరా, మీరు సమకూర్చుకునే ఆహారం. వింటురా? ప్రభు ఒక బల్ల, ప్రభు ఒక శరీరం రక్తం. ఇది ఏం చేస్తుంది? మిమ్మల్ని చావకుండా చేస్తుంది. అంటే మీరు ఎవరు? సజీవులు. మీలో ఏముంది? పునరుద్ధానం ఉంది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మీరు ఈ ఆహారము తింటే ఏమవరు అంటమ్మా? మీరు చనిపోరు, చావకుండునట్లు. మీకు ఏం లేదు? మరణము లేదు. ఏ ఆహారం భుజించాలి? పరలోకం నుండి వచ్చే ఆహారం నువ్వు భుజించినప్పుడు అంట నీకు మరణము లేదు. మరణం లేకుండా ఎవరంటే ప్రభు యొక్క శరీరములో రక్తంలో ఏమవ్వాలి? పాలి పంపులు మనం పొందుకోవాలి. చెప్తారా స్తోత్రం? ఇదే 6వ అధ్యాయము 40వ వచనం చదవండి. 40వ వచనంలో కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినములలో నేను వారిని లేపుదును. ఏ దినాలు? ఇక అంత్యకాలం. ఆ కాలాన్ని మనం ఏం చేయాలి? గుర్తించాలి. కాలాన్ని గుర్తించే జ్ఞానం ఎవరికి ఉంది? చెప్పాలి, చీమలకు ఉంది. ఇప్పుడు అంత్యకాలం ఎప్పుడు? అంత్యకాలము దేవుడు మనల్ని లేపుతాడంట.
ఏం చేస్తాడండి అంటే నువ్వు అంత్యకాలంలో ఏమవుతావు? నువ్వు లేపబడతావు, నువ్వు సజీవంగా లేపబడతావు, నువ్వు కొనిపోబడతావు, నువ్వు పరమునకు చేర్చబడతావు. ఎప్పుడు? అంత్యకాలం. అది ఎప్పుడో మనకు తెలవదు. అదే చీమల దగ్గరికి పోతే కాలాన్ని అవి ఏం చేస్తున్నాయి? గుర్తిస్తున్నాయి. నువ్వు కూడా కాలాన్ని గుర్తించాలి. అంత్యకాలం ఒకటి వస్తుంది, ముగింపు. ప్రతిదానికి ముగింపు ఒక కాలం రాబోతుంది, నువ్వు గమనించాలి. ఎప్పుడు గమనిస్తావు? ఆధ్యాత్మికంగా నువ్వు మెలకువగా ఉంటే. ఎప్పుడండి చెప్పండి? ఆధ్యాత్మికంగా మెలకువగా ఉంటే. మూల వాక్యంలోకి వెళ్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంకి వెళ్ళి త్వరగా చదవండి. సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి చూసిరా, వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. 9వ వచనం. సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు. ఇక్కడ ఆగుదాం, ఒక పాయింట్ చెప్తా. ఎప్పటి వరకు అది ఎందాకంటే ఎప్పటి వరకు పండుకుంటా? ఒక టైం ఉందా? ఒక టైం ఉందా అమ్మా? ఎందాక అంటే ఎప్పటి వరకు పండుకుంటాం? ఎవరితోని మాట్లాడుతున్నాడు? సోమరులతో. ఎవరండి? బద్ధకస్తులతో దేవుడు మాట్లాడు. ఎప్పటి వరకు పండుకోవాలి? ఇక సండే రోజు ఎప్పటి వరకు పండుకోవాలి అమ్మా? ఎప్పటి వరకు పండుకోవాలి? మీకు తెలుసా, యోబు అనే భక్తుడు అరుణోదయం లేచే అలవాటు ఉంది. ఎప్పుడండి? ఆ మాట ఏంటండి? అరుణోదయం అనే మాట చిరాకేస్తుంది. ఎప్పుడు లేస్తున్నాడు అంటే యోబు? అరుణోదయం అంటే యోబుకి ఏం పని లేవమ్మా? పని ఉందా లేదా యోబుకి? అరుణోదయం లేస్తున్నట. లేచి ఏం చేస్తాడు అమ్మా? యోబుకి ఏం తెలుసా? బలిపీఠం దగ్గర అరుణోదయం ఒక్కొక్కరు దహన బలి అర్పించే అనుభవం ఉంది. అందుకే 42వ అధ్యాయంలో ఆ దేశంలోనే అత్యధికమైన దీవెనలు యోబు పొందుకున్నాడు. ఎప్పుడు లేస్తాడు? ఇక్కడ సోమరి నువ్వు ఎందాక చెప్పండి, నువ్వు ఎందాక అప్పుడు ఎప్పటి వరకు పండుకోవాలి అమ్మా? ఎప్పటి వరకు? అసలు ఆత్మీయ జీవితంలో ఎక్కువసేపు అనుకుంటే నష్టమా లాభమా? అబ్బా, ఆత్మీయ జీవితంలో ఎక్కువ, మీకు తెలుసా, డాక్టర్ దగ్గరికి పోతే ఎక్కువసేపు మీరు నిద్రపోవాలండి అంటారు. ఎక్కువ మీరు రెస్ట్ తీసుకోవాలి, ఎక్కువ పండుకో. బైబిల్ ఏం చెప్తుంది? డాక్టర్ ఏం చెప్తాడు? ఎక్కువ నిద్ర. బైబిల్ ఏం చెప్తుంది? ఎక్కువ నిద్రపోకని చెప్తుంది. ఎట్లా ఉండాలంట? మెలకువగా ఉండాలి, చురుకుగా ఉండాలి, కనిపెట్టాలి. వింటురా, రాకడ గడియ, ఆ కాలం సమయాన్ని మనం గుర్తించాలంటే ఆత్మీయ జీవితంలో మెలకువగా ఉండాలి. ఎట్లా ఉండాలి చెప్పండి? మనం ఎక్కువసేపు నిద్రపోతే ఆత్మీయ జీవితంలో చాలా నష్టపోతాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఎక్కువసేపు నిద్రపోతే ఆత్మీయ జీవితంలో చాలా నష్టపోతాం. ఆ విషయం ప్రకటన గ్రంథం 16 చదవండి. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. నేను ఎట్లా వస్తున్నంట? దొంగవలే వస్తున్నాడు. ఎక్కువసేపు నిద్రలో ఉంటే దొంగ వచ్చి దోచుకొని వెళ్ళిపోతాడు. ఇల్లంతా ఖాళీ అయిపోతుంది. ఏమవుతుందమ్మా? ఇల్లంతా ఖాళీ అయితే మీకు ఏం పెద్ద పని ఉండదు. అప్పుడు ఇల్లు ఖాళీ అయిపోతే మీకు పనులు తక్కువ అవుతుంది. ఇల్లు ఎక్కువ పని ఎప్పుడు? ఇంట్లో ఎక్కువ సామాన్లు ఉంటే ఎక్కువ పని ఉంటుంది. దొంగ వస్తాడంటే ఎట్లా వస్తాడమ్మా? దొంగ వలే వస్తాడు, చెప్పకుండా వస్తాడు. మీరు నిద్రలో ఉంటారు కదా, సామాన్లు మొత్తం ఏమైతుంది? మీకు పని తక్కువ అవుతుంది. అప్పుడు ఎంత భాగ్యమో! ఏం తక్కువ అవుతుంది మీకు? మీకు తెలుసా, నరకంలో అసలు పనే ఉండదు. ఏడా నరకంలో అసలు పనే ఉండదు. పరలోకంలో ఇంకా పనులు ఉంటాయి అనుకుంటాను నేనైతే. నరకంలో అస్సలు పని ఉండదు. మరి ప్రకటన 16:16లో ఎక్కువసేపు నిద్రపోతే ఏమైతుంది చదవండి. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి, చూసిరా, మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. తమ వస్త్రములు కాపాడుకునేవాడు ధన్యుడు.
ఎట్లా ఉండాలి అమ్మ? ఎట్లా ఉండాలి? ఇక ఉండేటోళ్ళు ఎవరండి? జ్ఞానము కలిగిన వారు మెలకుగా ఉంటారు. సోమరులు బద్ధకస్తులు మెలకుగా ఉండలేరు. వారు ఏమవుతారంట? వారి వస్త్రములు దొంగలించబడతాయి. రక్షణ వస్త్రం కోల్పోతాం మనం. ఎప్పుడండి? సోమరి లెక్క మనం ఉంటే ఏం కోల్పోతాం? చెప్పండి అమ్మ, ఏం కోల్పోతాం? రక్షణ వస్త్రాలు మనం కోల్పోతాం. వింటురా? మన ఆత్మీయ జీవితంలో మనం మెలుగుకుండడానికి ప్రయత్నం చేయాలి. మీకు తెలుసా, ఇలాగే బల కార్యక్రమం ఒకటి జరుగుతుంది. అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో 7వ వచనంలో బల కార్యక్రమం జరుగుతుంటే అక్కడ అనేకులు కూడి ఉన్నారంట ఒక మేడగదిలో. ఆ కూడి ఉండి రొట్టె విరుచుట ప్రార్థనలు ఇలా చేస్తూ ఉంటే ఐతుకనే ఒక యవనస్తుడంట కిటికీలో కూర్చొని నిద్రపోతుండంట. ఎక్కడండి? కొంతమందికి ఇంట్లో నిద్ర రాదు. ఎటు రాదమ్మా? నాకు డౌట్, అప్పుడప్పుడు చాలామంది ఈరోజు మేము మందిరంలో వండుకుంటాం పాస్టర్ గారు అని వస్తారు. నాకు దేనికి నాకు డౌట్ వస్తుంది వాళ్ళు చూస్తే. ప్రార్థనకే వస్తురా, నిద్రపోనీకి వస్తురా అని నాకు డౌట్ ఎప్పటికెళ్ళో. ఆ ప్రార్థన ఇంట్లో చేసుకోవచ్చు కదమ్మా, నాకు డౌట్. మీకు ఎవరికి రాలేదా డౌట్? మీకు రాదా? డౌట్లు రావా మీకు? వస్తాయా రావమ్మా? సరే, ప్రార్థించేవారు వేరే ఉంటారు, వారు ప్రార్థన చేస్తూనే ఉంటారు, అది వేరే సంగతి. ఇక్కడ చూడండి, ఐతూకు అనేవాడు ఎక్కడ నిద్రపోతుండంట? చెప్పండి, చెప్పాలి. మీకు మీకు ఒక విషయం తెలుసా? మీకు ఉదాహరణ ఒకసారి చెప్పిన ఒక ఉపమానం. ఒక ఆవిడకి అసలు నిద్ర రావట్లేదు, డాక్టర్ దగ్గర పోయిందంట. ఏడిపోయిందమ్మా? డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ గారు నాకు నిద్రే రావట్లేదంటే ఆమెను చూసి ఈయన అనుకుందంట ఊరికెళ్ళి వచ్చింది అని అనుకొని ఒక చిట్టీలో రాసిచ్చారంట. అది ప్రిస్క్రిప్షన్లో మందు రాసిచ్చిందంట. 300 అయింది. ఎంతమ్మా? అవి పోయి ఆ మందు ఆ ట్యాబ్లెట్ తీసుకొని బఠాలు నమిలా నిద్ర రాలేదంట 4 రోజులు. మరలా వచ్చిందంట. మరలా వస్తే మరలా డాక్టర్ ఏం చేస్తారంటే, అమ్మాయి దీనికంటే జర బెటర్ అంటే కొంచెం మంచి వైద్యం చేస్తా, మంచి టాబ్లెట్ ఇస్తా అని 600 తీసుకున్నట్టు. ఎంతమ్మా? అవి కూడా 4 రోజులకు రాసిస్తే 4 రోజుల తర్వాత మరలా వచ్చిందంట. అస్సలు పని చేయట్లేదు డాక్టర్ గారు. నువ్వేం ఫిగర్ కాకమ్మా, ఈసారి మస్తు పని చేస్తుంది అని చెప్పి 1200కి మా ట్యాబ్లెట్ రాసి ఇచ్చిన. ఎంతమ్మా? అది కూడా నెల తర్వాత వచ్చింది. ఇక వచ్చేటప్పుడు చీపిరి తీసుకొచ్చి డాక్టర్కి అర్థమైంది. ఈసారి చెప్పినట్ట, అమ్మ నువ్వు బేఫికర్, ఫీజు ఏం తీసుకా, నీ దానికి ఫీజు ఏం తీసుకారా, నీతో ఒక చిట్టీలో రాసిస్తా, గాడిపో నువ్వు కూసో అని చెప్పినట్టు. ఆ చిట్టీలో ఏం రాసిందంటే ఒక చర్చ్ అడ్రస్ ఉందంట, అలా పోయి కూసోవాలంట. ఆ పాస్టర్ గారు చెప్పే ప్రసంగానికి ఏమొస్తుంది? వాస్తవం నిద్ర వస్తుంది, ఫ్రీ ట్రీట్మెంట్. ఎట్లమ్మా? ఏడొస్తుంది నిద్ర? మీకు తెలుసా, చర్చిలోనే నిద్ర వస్తుంది. ఆఫీస్లో రాదు, స్కూల్లో రాదు, పెళ్ళిళ్ళ రాదు, పేరెంటల్ రాదు, రాదు. మన ఏడొస్తుందమ్మా? మరి అదేందో లింక్ నాకు తెలియదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి. ఐతూకు అనేవాడు ఏడ కూర్చుండంటమ్మా? అమ్మా అసలు జనరల్గా ఏడ కూర్చోవాలి? లోపల కూర్చోవాలి. ఏడ కూర్చుండంట అంటే వీనికి ఏం లేదు, ఆత్మీయ జీవితంలో భయం లేదు, ఆధ్యాత్మికంగా అంత జ్ఞానం లేదు, అందుకే కిటికీలో కూర్చున్నాడండి. ఇక అపోస్తలుల వాక్యం చెప్తుంటే వారు ఎంతసేపు చెప్పారంట? నాలుక క్లుప్తమైన ప్రసంగాలు కాదు. ఎంతసేపు చెప్పారంట అమ్మా? అలా రాసిందే మీరు చదవండి. ఎంతసేపు వాక్యం చెప్పారంట? చాలాసేపు ప్రసంగాలు చేసిరంట. అంటే ఆ సంఘం కూడా వినే ఆసక్తి ఉంది. వాక్యం ఆహారం వాళ్ళు తినాలని ఆసక్తితో వచ్చారు. వారు ఆ ఆహారం కొరకు ఆశతో ఉన్నారు. అపోస్తలులు వడ్డిస్తున్నారు, వాక్యం ద్వారా వడ్డిస్తున్నారు, వారు భుజిస్తూనే ఉన్నారు. ఒకడు మాత్రం దేనికి వచ్చిందంట? వాక్యం కోసం రాలే, ఆహారం కోసం రాలేవాడు. దేనికి వచ్చిండమ్మా? చెప్పండి. నిద్ర కోసం వచ్చి ఏమైందమ్మా? పడిపోయి చనిపోయాడు. ఆత్మీయ జీవితంలో మెలుకు లేకపోతే పడిపోతాం, పడిపోతే చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం. నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎవరి దగ్గర ఉంది చెప్పాలి? చీమల దగ్గర ఉంది. చీమల దగ్గర పోతే మన జ్ఞానాన్ని బోధిస్తే అంట. దానికి ఏ జ్ఞానము తెలుసా? కాలాన్ని గుర్తించే జ్ఞానం వాటికి దేవుడు ఇచ్చాడు. వాటికంటే నువ్వు శ్రేష్ఠుడు, నీకు ఇంకా అధికమైన దేవుడు జ్ఞానం ఇచ్చును గాక.
ఒక మాట చెప్పి ముగిస్తా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనంకి వెళ్ళి చదివితే అలా 10 మంది కన్యకలు ఉన్నారు. ఎంతమంది చెప్పండి అన్నమాట? 10 మంది కన్యకలు ఉంటే 10 మందికి ఒక శబ్దం వినబడింది, పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనే కాలం ఒకటి వచ్చింది. ఆ కాలాన్ని గుర్తించి 10 మంది కన్యకలు సిద్ధపడి వచ్చారండి. ఇక వస్తే ఏం జరిగింది తెలుసా? ఇక ఇంకొక శబ్దం వినబడింది, పెళ్లి కుమారుడు జర ఆలస్యం అవుతున్నాడు అనగానే కునికి, చెప్పండి, కునికి నిద్ర వేయరండి. నిద్ర అనే మాటలు ఎంత సుఖం ఉందో, కునికి నిద్ర వేయరంట. ఇక మరలా ఒక శబ్దం వినబడింది, ఆ శబ్దం వాళ్ళకి వినబడింది, అది ఆశ్చర్యం. నిద్దట్లో కూడా ఆ శబ్దం వినబడింది, లేచిరు 10 మంది కన్యకులు లేచిరు. అప్పుడు డివైడ్ చేసిరు దేవుడు, 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని. ఈ బుద్ధి లేని వారు ఎవరు తెలుసా? ఈ బుద్ధి లేని వారు ఎవరండి? వాళ్ళ దగ్గర ఏం లేదు, తైలము లేదు, నూనె లేదు, సిద్ధపాటు లేదు. ఎందుకంటే వారు సోమరులు. ఎవరండి వాళ్ళు? చెప్పండి. అసలు నూనె కోసం ఎంత ప్రయాసపడాలి తెలుసా? చీమలు కూడా ప్రయాసపడతాయి. ఆత్మీయ జీవితం నువ్వు ప్రయాసపడాలి. దేని కొరకు? ఆహారం కొరకు, నూనె కొరకు ప్రయాసపడాలి. నువ్వు నూనె కొరకు ప్రయాసపడితే రాకల్లో ఎత్తబడతావు. ప్రభు ఆ వచ్చే వేలకు దూతల చేత నువ్వు కొనిపోబడాలంటే నూనె కొరకు ప్రయాసపడాలి. నూనె కొరకు ఎంత ప్రయాసపడాలి తెలుసా మీకు? లేవ్యాకాండం 24వ అధ్యాయం, 1వ వచనంకి వెళ్ళి చదవండి. ఎంత ప్రయాసపడాలి తెలుసా? ఇశ్రాయేలు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క వ్యక్తి నూనె కొరకు ఎంత ప్రయాసపడాలి తెలుసా? ఎందుకు నూనె కొరకు ప్రయాసం అంటే, మందిరంలో ఒక్కొక్కరు ఏం చేయాలి తెలుసా? దీపం వెలిగించాలి నూనెతో. ఏ నూనె? ఒలీవ నూనె, స్వచ్ఛమైన నూనెతో. ఎవరు తేవాలి? ఇశ్రాయేలు సర్వ సమాజం అంటే ఒక్కొక్కరు నూనె తేవాలి, ప్రయాసపడాలి. చదవండి అన్నమాట. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన, ఎట్లంట? దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవాలని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించును. తేవాలని ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించు. ఈ ఒలీవ నూనె ఎక్కడ దొరుకుతుంది? ఒలీవ చెట్లు ఏడు ఉంటాయంటే ఇశ్రాయేల్ దేశంలో పర్వతాల పైన, కొండల పైన, గుట్టల పైన ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తి కుటుంబంలో ఒక్కొక్క వ్యక్తి ఏం చేయాలంటే, ఒక్కొక్కడు దీపం వెలిగి, అంటే దీపం ఆరిపోకుండా వంతు చెప్పున దీపం వెలిగేయాలి. అర్థమవుతుందా? దానికోసం నూనె కావాలి. ఆ నూనె కోసం, ఒలీవ నూనె కోసం అంట పర్వతాలు, గుట్టలు, మెట్టలెక్కాలి. ఆ ఒలీవ చెట్లతో వచ్చే, పండ్లతో వచ్చే నూనె ఏం చేయాలి? దంచి, అచ్చమైన నూనె అంటే ప్యూర్గా, ప్రయాసం ఉంది దేనికి? నూనెలో. ఇప్పుడు ఈ 10 మంది కన్యకులు 5 ప్రయాసపడ్డారు. 5 ప్రయాసపడాలని ఎవరు చెప్తున్నారు? చీమలు చెప్తున్నాయి, కష్టజీవులు. కొంతమంది కూర్చుంటేనే అన్ని జరిగిపోవాలి అనేటోళ్ళు ఉన్నారు. కొంతమంది మస్తు కష్టపడతారు, డే నైట్ కష్టపడతారు. కష్టపడేటోడికే ఎక్కువ సుఖం. స్తోత్రం చెప్పండి. మీకు తెలుసా, మీరు ఎంత కష్టపడితే అంత పైన దేవుడు అధికారం ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్తాం. సరే, ఇంకో పాయింట్ చెప్తా. చీమల దగ్గర ఏముందంటే క్రమం ఉంది. ఏముందండి? ఇక టైం లేదు కాబట్టి త్వరగా చెప్పడానికి. చీమల దగ్గర 3వ పాయింట్ ఏముంది తెలుసా? క్రమం ఉంది. ఏముందండి? ఇక క్రమము లేనివాడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవులకి ఏముండాలి? ఒక క్రమం ఉండాలి. ప్రార్థనా క్రమం. వింటురా మీరు? ప్రార్థనా క్రమం ఉండాలి. వింటురా? ధూపం వేసే ఒక క్రమం ఉండాలి. ఈ క్రమాలు ఉన్నప్పుడే నువ్వు క్రైస్తవుడుగా ఎంచబడతావు. క్రమం లేనివాడు క్రైస్తవుడు కాదు. అందుకే ప్రభు చెప్పాడు, అక్రమం చేయవార్లారా నా యొద్ద నుండి తొలగిపోండి అని సెలవి. రాజుల మొదటి గ్రంథంలో 18వ అధ్యాయంలో పడిపోయిన బలిపీఠాన్ని ఏలియా ఏం చేశాడమ్మా? ఎట్లా? క్రమము చొప్పున పేర్చాడు. 12 రాళ్ళు తీసుకున్నాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలకు సూచనగా 12 రాళ్ళు తీసుకొని పేర్చి ఏం చేశాడు? ప్రార్థనా క్రమం అక్కడ ఉంది. ప్రార్థన చేయడం మొదలు పెడితే దేవుడు పైకి అగ్ని కురిపించాడు, బలిపీఠాన్ని దహించాడు. ప్రార్థనా క్రమం ఉండాలి. ఏముండాలి? ఆపద వచ్చినప్పుడే ప్రార్థన చేసుడు కాదు, రోజు ప్రార్థన చేయాలి. ఈ క్రమంలో మనం ప్రార్థన చేయాలి. ఎట్లా చేయాలమ్మా చెప్పండి? ఆఖరికి ఒక్క పాయింట్ చెప్తా. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం చదవండి.
ఇంకా కొంచెం నిద్రించదనని, ఇంకా కొంచెం నిద్రించదనని, కొంచెం కునికెదనని, కొంచెం కునికెదనని. కొంచెము సేపు చేతులు ముడుచుకొని, ఎట్లమ్మా స్టైల్గా పండుకోవడానికి ఎట్లా పండుకోవడం స్టైల్గా, కొంచెం చేతులు ముడుచుకొని, కొంచెం కాళ్ళు ముడుచుకొని పండుకున్నాడు. ఎట్లా పండుకోవడం స్టైల్గా. ఎట్లమ్మా చెప్పండి, స్టైల్గా వండుకో. మనకంత స్టైల్గా వండుకుంటే ఏమవుతుందమ్మా? ఏమవుతుంది చెప్పండి? నష్టపోతాం. ఏమవుతాం? ఆత్మీయ జీవితంలో భారీ నష్టపోతాం. శారీరకంగా నష్టపోయినా పర్వాలేదు, ఆత్మీయ జీవితంలో నష్టపోతే నరకానికి వెళ్ళిపోతాం. సో మరి ఏం చేస్తాడంటమ్మా? ఇంకా కొంచెం సేపు కూనికేదను, ఇంకా కొంచెం సేపు నిద్రించే, చేతులు కాళ్ళు ముడుచుకొని స్టైల్గా వండుకుంటారు. చూసారా? ఎప్పుడు లేవాలమ్మా? ఎప్పుడు లేవాలంటున్నాడు. మీకు తెలుసా, యేసయ్య బ్రతికినంత కాలం ఆయన పెందల కాడ లేచే అలవాటు ఉండేదండి. ఎవరికి? యేసయ్య భూమి మీద మనుష్య కుమారుగా వచ్చినప్పుడు పెందల కాడ లేచి దేవుని చిత్తం అంటే తండ్రి చిత్తం ఏంటో తెలుసుకొని ఆ ప్రకారం ఆయన చేయడానికి ప్రయత్నం చేసి. ఎప్పుడు లేవాలమ్మా చెప్పాలి. ఇక ఆలస్యంగా లేస్తే ఇదే సామెతల గ్రంథంలో ఉంటుంది. ఏమొస్తుందంట? ఎట్లా వస్తుంది? బోనస్లో వస్తుంది. ఎట్లా అమ్మా? దారిద్ర్యం ఎట్లా వస్తుందంట? బోనస్లో. అంటే వద్దన్న వచ్చేస్తాడు. ఎప్పుడు? ఆలస్యంగా లేస్తే. మూలవాక్యం 6:6 సామెతలు. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి ఏముంది? ఇప్పుడు లేదు. ఎవరు జ్ఞానం లేని వాళ్ళు? ఎవరు? సోమరులు. మనకుందా? ఉందా? వ్యక్తిగతంగా నాకు జ్ఞానం ఉందా అని మనం ఏం చేయాలి? ప్రభు దగ్గర అడుగుదాం, మోకరిద్దాం, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. ప్రభు సన్నిధిలో సోమరి వలె లేకుండా, చీమలు ఎట్లా అవి ప్రయాసపడుతున్నాయి ఆహారం కొరకు. ఆహారం అనేది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. అది ప్రభు యొక్క శరీరము, రక్తం. దాని కొరకు మనం ప్రయాసపడాలి, అది సమకూర్చుకోవాలి, చేకూర్చుకోవాలి. సంగమ కొద్ది నిమిషాలు 2 చేతులు పైకెత్తి ఓ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని అడుగుదాం. ప్రభువా, మేము చురుకుగా ఉండే ధన్యత దయచేయండి, కృప దయచేయమని ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మెలకు కలిగి ప్రార్థించే బిడ్డలుగా, చురుకుదనంతో సిద్ధపడినటువంటి కుమార్తెలాగా దేవుని సన్నిధిలో మన హృదయాలను మనం సిద్ధపరచుకుందాం. పరిశుద్ధ లేఖనములు చక్కగా తెలియచేశారు. సోమరి చీమల యొద్దకు వెళ్ళి బుద్ధి తెచ్చుకునమని. ఇంకను మనము బుద్ధి లేని కన్యకల వలె, కుమారుల వలె ఉంటున్నామేమో. మనలో మనం సరి చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. విత్తబడిన వాక్యము ప్రతి హృదయంలో నాటబడి మాలో ఆత్మీయ చురుకుదనము దయచేయమని క్రీస్తు పేరు వేడుచున్నాం తండ్రి. ఆమేన్. చక్కటి వాక్యాన్ని బోధించినటువంటి పాస్టర్ ఎమ్మి యాడమ్స్ గారికి సంఘమంతరి తరపున వందనాలు తెలియజేద్దాం. వారంలో జరిగేటువంటి కార్యక్రమాల ప్రకటనలు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు స్త్రీల కూడిక మన స్థానిక సంఘంలో ఉంటుంది. గురువారం యవనస్తుల కొరకు ఉపవాస విజ్ఞాపన కూడిక ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు మన స్థానిక సంఘంలో ఉంటుంది. శనివారం సాయంత్రం 7:30 నుంచి 9 గంటల వరకు యూత్ మీటింగ్ ఉంటుంది. కాబట్టి యవనస్తులు అనబడే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా యూత్ మీటింగ్కి రావాలని మనవి చేస్తున్నాను. ఆదివారం ఆరాధన మెయిన్ చర్చిలో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, ప్రగతి నగర్లో 11 గంటల నుంచి 2 గంటల వరకు జరుగుతుంది. ముఖ్య ప్రకటన మనం ప్రతి వారం తెలియజేసినట్లే మన ఆత్మీయ తల్లి గారి 24వ జ్ఞాపకార్థ కూడిక ఈ నెల 22వ తారీఖు సాయంకాలం మనం జరుపుకోబోతున్నాం. అది ఘనముగాను మహిమకరముగాను జరుగులాగున మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అంతేకాకుండా ఇది చాలా